అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్పై ఏసీబీ కస్టడీ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఆస్తుల వివరాలపై ప్రశ్నించినట్లు తెలిపారు అధికారులు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ట్రాన్స్ఫర్ అయినా ఎందుకు అక్కడే పనిచేశారన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈఎన్సీ అనిల్కు శ్రీధర్కు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. నూనె శ్రీధర్తో పాటు కుటుంబ సభ్యులు లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్పై ఏసీబీ కస్టడీ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఆస్తుల వివరాలపై ప్రశ్నించినట్టు తెలిపారు అధికారులు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ట్రాన్స్ఫర్ అయినా ఎందుకు అక్కడే పనిచేశారన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈఎన్సీ అనిల్కు శ్రీధర్కు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. నూనె శ్రీధర్తో పాటు కుటుంబ సభ్యులు లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్పై ఏసీబీ కస్టడీ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఆస్తుల వివరాలపై ప్రశ్నించినట్టు తెలిపారు అధికారులు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ట్రాన్స్ఫర్ అయినా ఎందుకు అక్కడే పనిచేశారన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈఎన్సీ అనిల్కు శ్రీధర్కు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. నూనె శ్రీధర్తో పాటు కుటుంబ సభ్యుల లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నూనె శ్రీధర్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్ ని ఇప్పటికే ఏసీపీ అధికారులు అరెస్ట్ చేయడము, దాని తర్వాత రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం కూడా కస్టడీకి అనుమతి ఇచ్చింది. సో ఈ రోజు మూడో రోజు కస్టడీలో భాగంగా నూనె శ్రీధర్ నుండి చాలా కీలకమైన సమాచారం ఏసీబీ అధికారులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల కస్టడీ విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో అంటే ఫస్ట్ డే నూనె శ్రీధర్ సంబంధించి గతంలో ఆయన పనిచేసిన ప్లేసెస్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ పనిచేశారు, ఆయనకు సంబంధించిన కెరీర్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీశారు. సో నిన్న 2వ రోజు విచారణకు సంబంధించి విచారణలో మాత్రం కీలకమైన కొన్ని ఏదైతే ఈ అక్రమాస్తుల కేసు సంబంధించి కీలకమైన విషయాలు, కీలకమైన అంశాలను రాబట్టారు అనే ఇన్ఫర్మేషన్ మనకైతే చాలా క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే శ్రీధర్ సంబంధించి నూనె శ్రీధర్ సంబంధించి ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. 12 చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత కరీంనగర్ లోని అతని నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే ఏసీబీ అధికారులు చాలా క్లియర్ గా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్ సంబంధించిన ఏరియాల్లో కూడా పెద్ద మొత్తంలో ఓపెన్ ఫ్లాట్స్ తో పాటు చాలా వరకు భూములను గుర్తించారు. దాంతో పాటు అక్రమంగా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు కూడా పెట్టుకున్నారు అనే ఆరోపణలు ఉన్న క్రమంలోనే ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ముఖ్యంగా శ్రీధర్ సంబంధించిన కస్టడీలో ఏసీబీకి సంబంధించి కస్టడీలో 2 రోజులు విచారించారు. ఈ రోజు 3వ రోజు పలు కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏఈగా శ్రీధర్ పనిచేశారు. ఆ టైంలో కూడా పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 2024 జూన్ 27వ తేదీ ఇరిగేషన్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి అంటూ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాలను ఎక్కడ పట్టించుకోకుండా 2024 జూన్ 27 ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఏడాది పాటు అక్కడే పనిచేశాడు. అప్పుడు ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ పూర్తి స్థాయిలో అతను సహకరించాడు. శ్రీధర్ సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఇటు ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చాలా మంది అతనికి సపోర్ట్ చేశారు అనే ఆరోపణలు, అట్లాంటి అభియోగాలు కూడా ఉన్న క్రమంలో ఇప్పటికే 2 రోజుల పాటు విచారణలో భాగంగా నూనె శ్రీధర్ నుండి ఇటు ఈఎన్సీ అనిల్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఇతర పెద్ద తలలు ఎవరైతే ఉన్నారో, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు సహకరించారు అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇప్పుడు ఈఎన్సీ అనిల్ పాత్ర ఏంటి, ఈ అక్రమాస్తుల కేసు సంబంధించి నూనె శ్రీధర్ వ్యవహారంలో ఈఎన్సీ అనిల్ పాత్ర ఏంటి, ఇక ఇతరేతర ఉన్నతాధికారులు ఎవరెవరు ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 3వ రోజు కస్టడీ విచారణలో భాగంగా ఉన్నతాధికారుల పాత్ర పైన ఎక్కువగా కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ నుండి రిలీవ్ అయిపోవాలి, ఇరిగేషన్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి అని చెప్పినా కూడా ఏడాది పాటు దర్జాగా అక్కడే విధులు నిర్వహించాడు అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారుల ప్రమేయం, ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈఎన్సీ అనిల్ పాత్ర ఇందులో ఉంటుంది అనేది చాలా క్లియర్ గా ఏసీబీ అధికారులు భావిస్తున్న క్రమంలో ఇటు ఇతర ఉన్నతాధికారులు ఎవరి పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయో వాళ్ళకు కూడా
ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ ఆస్తులు కూడబెట్టారు. ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్ ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ఓపెన్ ఫ్లాట్స్, దాంతో పాటు వివిధ ప్రాంతాల్లో చాలా వరకు భూములు కొనుగోలు చేశారు అనేది కూడా చాలా క్లియర్ గా ఇప్పటికే ఏసీబీ ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ముఖ్యంగా నూనె శ్రీధర్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అనుకోవచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నారు. ఈ 3వ రోజు విచారణలో భాగంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, నూనె శ్రీధర్ సంబంధించి కుటుంబ సభ్యులు లేకపోతే బంధువులకు సంబంధించి ఎవరైనా బినామీలుగా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఆరా తీసే అవకాశం కనబడుతుంది. ఈ రోజు విచారణలో భాగంగా ఇటు నూనె శ్రీధర్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు బ్యాంకు లాకర్స్ సంబంధించి కుటుంబ సభ్యులు సమక్షంలోనే ఆ లాకర్స్ కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మరింత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో బ్యాంకు లాకర్లకు సంబంధించిన దానిపైన కూడా ఈ రోజు నూనె శ్రీధర్ ని ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఈ అక్రమాస్తుల కేసు సంబంధించి నూనె శ్రీధర్ వ్యవహారంలో మెయిన్ గా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఇతనికి ఎవరెవరు వెనుక ఉండి పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా చేయడానికి సహకరించారు అనే కోణంలో ప్రశ్నించడంతో పాటు ఆ అధికారుల లిస్ట్ కూడా ట్రేస్ అవుట్ చేసుకొని మొత్తం కస్టడీ విచారణ పూర్తయిపోయిన తర్వాత ఆ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నారు. దాంతో పాటు బ్యాంక్ సంబంధించిన వివరాలు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్, ఏ బ్యాంక్ లో ఇతడు ట్రాన్సాక్షన్ చేశాడు, ఇతడు బినామీలుగా ఎవరినన్నా పెట్టుకుంటే ఆ బినామీలు ఎవరు అనే కోణంలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. దాంతో పాటు బ్యాంకు లాకర్లకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా ఈ రోజు విచారణలో భాగంగా అధికారులు సేకరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాత్రం నూనె శ్రీధర్ సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది